senior consultant medical oncologist and hematologist at Medicover Hospitals, High-Tech City branch. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పవచ్చు డెఫినెట్గా. సో ఒక 40 years ఉమెన్ అండి. సో షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఇంజనీర్ బై ప్రొఫెషన్. సో తను బేసికల్గా ఒకరోజు సడన్గా స్నానం చేస్తుంటే షీ హ్యాస్ నోటీస్ స్మాల్ లంప్ ఇన్ ద బ్రెస్ట్, ఒక చిన్న గడ్డలాగా చూసుకుంది. సో ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది యంగ్ ఏజ్లో ఉన్నటువంటి మహిళలు గడ్డ చూసుకోగానే మనకి ఈ ఏజ్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు, నార్మల్ కండిషన్ కావచ్చు అని ఆలోచించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ తను అలా నిర్లక్ష్యం చేయకుండా వెంబటే యాజ్ సూన్ యాజ్ షీ నోటీస్డ్ బ్రెస్ట్ లంప్ ఇమ్మీడియట్లీ తను నన్ను కన్సల్ట్ కావడం జరిగింది. సో కన్సల్ట్ కాగానే మనం అవసరమైనటువంటి స్కానింగ్స్ ప్లస్ బయాప్సీ కన్ఫర్మేషన్ చేసి దాన్ని స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్గా గుర్తించాం. సో అందులో భాగంగానే కొన్ని రిక్వైర్డ్ మ్యాండేటరీ టెస్ట్ ఉంటాయి. దానిలో భాగంగా ఈఆర్ అంటే ఈస్ట్రోజన్ రిసెప్టార్, పోస్ట్ ప్రొజెస్ట్రాన్ రిసెప్టార్ అండ్ HER2 రిసెప్టార్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. సో షీ టర్న్డ్ అవుట్ టు బి ER పాజిటివ్, PR పాజిటివ్ డిసీజ్ అండ్ HER2 నెగటివ్ డిసీజ్. అండ్ ఒక ట్యూమర్ ప్రొలిఫరేటివ్ ఇండెక్స్ అంటాం, Ki-67. అంటే ట్యూమర్ గడ్డ అనేది ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అని మనకు తెలియజేసేటువంటి ఒక ఇండెక్స్ అని చెప్పవచ్చు. Ki-67 ప్రొలిఫరేషన్ ఇండెక్స్ అంటాము. సో దట్ వాజ్ వెరీ హై, 30 to 40%. సో బేసికల్గా స్టేజ్ 2 బ్రెస్ట్ క్యాన్సర్ అని గుర్తించాము. హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్, HER2 నెగటివ్ అండ్ యాక్టివ్లీ గ్రోయింగ్ ట్యూమర్ అని నిర్ధారణ చేశాము. అయినాక మనం ఇట్లాంటి కేసు ఏ కేసు వచ్చినట్టు ఫస్ట్ న్యూలీ డయాగ్నోస్డ్ కేసు మెడికల్కి రాగానే మనము మల్టీ డిసిప్లినరీ ట్యూమర్ బోర్డులో పెట్టడము, డిస్కస్ చేయడం జరుగుతుంది. సో బేసికలీ MDT అంటే వీ హ్యావ్ ఆల్ స్పెషలిస్ట్ సిట్టింగ్ అట్ వన్ ప్లేస్ టు డిస్కస్ అబౌట్ వన్ సింగిల్ పేషెంట్. సో దానిలో భాగంగానే మెడికల్ ఆంకాలజిస్ట్, సర్జికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ అందరం కూర్చొని ఆ పేషెంట్కి ఏది బెస్ట్ ట్రీట్మెంట్ అండ్ ఏ సీక్వెన్స్లో మనం ట్రీట్మెంట్ ఇస్తే మనకు సక్సెస్ఫుల్ అవుట్కమ్స్ వస్తాయి అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే తనకి బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అంటే లంపెక్టమీ చేసాము, ఫాలోడ్ బై కీమోథెరపీ 8 సిట్టింగ్స్ ఇచ్చాము అండ్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేసాము కాబట్టి అండ్ అడ్జువెంట్ రేడియేషన్ కూడా ఇచ్చాము. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా తనది హార్మోన్ రిసెప్టార్ పాజిటివ్ డిసీజ్ కాబట్టి